యూరి సెక్టార్లో వీర మరణం పొందిన జవాన్ల సంఖ్య 20కి చేరుకుంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 సైనికులు తుదిశ్వాస విడిచారు. మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు ఆర్మీ ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. బారాముల్లా జిల్లాలోని యూరి సెక్టార్లో ఉన్న ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో నిన్న 17 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో 3 వీరమరణం పొందారు. మరోవైపు యూరి ఘటనపై కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రధానమంత్రి మోడీని కలిసి పరిస్థితిని వివరించనున్నారు. ఉదయం 10 గంటలకు కేంద్ర హోంశాఖ కార్యాలయంలో రాజ్నాథ్ సింగ్ హైలెవెల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఇవాళ శ్రీనగర్లో పర్యటించి రాష్ట్ర అధికారులతో చర్చలు జరుపుతారు. యూరి ఘటనతో పాక్ పై కేంద్రం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఏం చేయాలి అన్న దానిపై ఢిల్లీ పెద్దలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కేంద్రం ఎలా స్పందించబోతోంది? గతంలో చాలాసార్లు ఇలాగే దాడులు జరిగినప్పుడు కూడా హడావిడి చేశారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉండబోతోంది? భోగి చూసుకుంటే గతంలో ఈ 2 ఏళ్లుగా చూసుకుంటే బారాముల్లాతో పాటు ఇటు పఠాన్కోట్, ఇటు జమ్మూ కాశ్మీర్ సంబంధించి జమ్మూ తావి నుంచి శ్రీనగర్ మధ్యలో కూడా టార్గెట్ గా ఆర్మీ జవాన్ల బేస్ ను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. పఠాన్కోట్ లో చూసినప్పటికీ దాడిలో 7 చనిపోయారు. ఈ రోజు యూరి సెక్టర్ లో 17 మంది చనిపోయారు. మరో 3 కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఇంకా అధికారిక సమాచారం తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశాన్ని కేంద్ర మంత్రులతో నిర్వహించబోతున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ కూడా దీనిపై సమావేశం నిర్వహించి ఒక రిపోర్ట్ ను ప్రధానికి అందజేస్తుంది. ఇటు ఆర్మీ చీఫ్ కూడా ఇప్పటికే యూరి సెక్టర్ లో పర్యటించి పూర్తి స్థాయిలో జరిగినటువంటి దాడికి సంబంధించి దాంతోపాటు జవాన్లు గాయపడిన వారిని కూడా పరామర్శించడం జరిగింది. చనిపోయినటువంటి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రస్తుతం అయితే యూరి సెక్టర్ లో పూర్తిగా జవాన్లు జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి రిపోర్ట్ ను తయారు చేసే పనిలో ఉన్నారు. మొత్తంగా యూరి సెక్టర్ నే టార్గెట్ చేసుకోవడానికి కారణాలు పరిశీలిస్తే శ్రీనగర్ సిటీకి 102 కిలోమీటర్ల దూరంలో ఈ యూరి సెక్టార్ ఉంటుంది. ఇది అత్యంత సమీపంలో పాకిస్తాన్ కు ఇండియాకు బార్డర్ 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యూరి సెక్టార్ ఎక్కువగా భారత్ లోకి చొరబాట్లను అడ్డుకునేటువంటి ఈ సెక్టార్ ని టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేశారు. తెల్లవారుజామున కావడం 4 గంటల సమయంలో తాత్కాలికంగా టెంట్లు ఏర్పాటు చేసిన వాటిలోనే జవాన్లు నిద్రిస్తుండడం కారణంగా గ్రెనేడ్ దాడిలో మంటలు చెలరేయడంతో అత్యధికంగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు జవాన్లని తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ సెక్టర్ లో దాదాపుగా 15 నుంచి 17,000 మంది జవాన్లు ఎప్పటికీ కూడా అందుబాటులో ఉంటారు. ఎందుకంటే నియర్ బార్డర్ కు అత్యంత సమీపంలో ఉంటుంది. 3 విధాలుగా 3 దారులు కూడా పాకిస్తాన్ బార్డర్ కు వెళ్లేందుకు ఈ యూరి సెక్టార్ నుంచి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నిర్మానుష ప్రాంతంలో భారత్ సంబంధించినటువంటి యూరి సెక్టార్ ఉంటుంది. ఇక్కడ 15,000 నుంచి 17,000 మంది సైనికులు ఉంటారు. అయితే పాక్ కు సంబంధించినటువంటి సైన్యం మాత్రం కొండ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ యూరి సెక్టార్ లో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు సమాచారాన్ని వాళ్ళు ఎత్తులో నుంచి గమనిస్తుండడం, సమాచారాన్ని ఉగ్రవాదులకు అందజేయడం కారణంగానే దాడి జరిగిందనేటువంటి తాత్కాలికంగా రిపోర్ట్ ను తయారు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ప్రస్తుతం అయితే 20కి మృతుల సంఖ్య జవాన్లది చేరినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికి ఇంకా అధికారిక సమాచారం అయితే రావాల్సింది. ప్రధానమంత్రి ఇటు హోంశాఖ సంబంధించి రాజ్నాథ్ సింగ్ కూడా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. Okay, thank you, Suresh. యూరి అటాక్ లో 17 మంది జవాన్లు అమరులవ్వటం పట్ల తోటి సైనికులు రగిలిపోతున్నారు. అవకాశం ఇస్తే పాక్ సైన్యాన్ని తరిమి కొడతామని, ఉగ్రవాదులు మక్కెలు విరగొడతామంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. అణుబాంబు తయారు చేశామని సంబరపడుతున్నారేమో, ఆ పప్పులు మా దగ్గర ఉడకవంటూ ఓ సైనికుడు ఆవేశంగా కవిత ద్వారా చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. शेर किसी से डरते नहीं, जाके बता दो उन मुल्लों को, उन पाकिस्तानियों को, हम डरते नहीं अणुबम्बों से, विस्फोटक जलपोतों से, हम डरते हैं ताशकंद शिमला जैसे समझौतों से। सियार भेड़िए से डर सकती सिंहों की औलाद नहीं है, भरतवंश के इस पानी की तुमको पहचान नहीं। आइटम बम बनाकर तुम किस्मत पर फूल गए, 65, 71 और 99 के युद्धों को शायद भूल गए। याद करो तुम अब्दुल हमीद ने पेटेंट टैंक जला डाला, हिंदुस्तानी नेटो ने अमेरिकी जेट जला डाला। याद करो तुम गाजी का बेड़ा झटके में ही डुबो दिया, ढाका के झंडा नादी को दूध छटी का पिला दिया। याद करो तुम 90,000 बंदी पाक जवानों को, याद करो तुम शिमला समझौता, इंदिरा के एहसानों को।
पाकिस्तान एक कान खोलकर सुन ले, अब की ये जंग छिड़ी तो नामो निशान नहीं होगा, कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा। लाल कर दिया लहू से तुमने श्रीनगर की घाटी को, किस गफलत में छेड़ रहे तुम सोई हल्दी घाटी को। जहर मजहब का पिलाकर इन कश्मीरी परवानों को, भय और लालच दिखलाकर तुम भेज रहे नादानों को। खुले प्रशिक्षण है, खुले शस्त्र है, खुली हुई शैतानी है, सारी दुनिया जान चुकी है हरकत पाकिस्तानी है। बहुत हो चुकी मक्कारी, बहुत हो चुका हस्तक्षेप, समझा दो उनको वरना भवक उठेगा पूरा देश। देश अगर हो गया खड़ा तो त्राही त्राही मच जाएगी, पाकिस्तान के हर कोने में महाप्रलय आ जाएगी। क्या होगा अंजाम तुम्हें इसका अनुमान नहीं होगा, कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा। ये आबक्स, ये एटम बम पर हिम्मत कौन दिखाएगा, इन्हें चलाने क्या बोला बाप तुम्हारा आएगा। अब की चिंता मत कर, चेहरे का खोल बदल देंगे, इतिहास की क्या है हस्ती, पूरा भूगोल बदल देंगे। धारा हर मोड़ बदल कर लाहौर से गुजरेगी गंगा, इस्लामाबाद की छाती पर लहराएगा भारत का झंडा। रावलपिंडी और कराची तक सब कुछ गार्थ हो जाएगा, सिंधु नदी के आर पार पूरा भारत हो जाएगा। फिर सदियों सदियों तक जिन्ना जैसा शैतान नहीं होगा, कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा। पाकिस्तान कान खोलकर सुन ले, मत करना हिम्मत हमसे टकराने की, वरना विश्व के मानचित्र पर तेरा नामो निशान नहीं होगा। कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा।